2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ పెరుగుతూ పెరుగుతూ నిన్న ఈవినింగ్ మనం చూస్తే సడన్ గా గోల్డ్ లో ఫాల్ మూమెంట్ అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత డ్రాస్టిక్ గా ఇంత తగ్గడానికి గల కారణాలు ఏంటి? అది కూడా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అనుకునే లోపు సడన్ గా తగ్గింది. అంటే ఇప్పుడు మళ్ళీ తగ్గుతుందంటారా? ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది ఒక స్ట్రేంజ్ అండ్ షాకింగ్ ఫాల్ గోల్డ్లో. జరిగింది ఏంటంటే ఇవాళ మార్నింగ్ నిన్న చెప్పిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉండే ఆయన అంటే బేసిక్గా ఏదంటే ఇది ఒక జర్మన్ న్యూస్ ఛానల్ అనమాట. జర్మనీ బేస్డ్ చేసుకున్న DW అని చెప్పేసి మీ అందరికీ పనికొస్తున్న ఛానల్ న్యూస్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అందులో ఒక గోల్డ్ ఎక్స్పర్ట్ మాట్లాడారు. హీఈస్ అన్ యూరోపియన్ ఎక్స్పర్ట్ అనమాట. యూరోప్ దేశాల్లో బంగారం అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువగా కొంటున్నారు. అండ్ వాళ్ళు అంత మంచిగా కొనడానికి, అంత ఎక్కువగా కొనడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే డాలర్ని వీక్ చేసి పాడేసింది యూరో కరెన్సీ అనమాట. సో ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ 95 రూపీస్ మీకు ఒక డాలర్ ఉందనుకోండి, ఇండియన్ రూపీస్కి అగెయిన్స్ట్గా మనం చూసుకుంటే 110 రూపాయల పైన ఉందండి మీకు యూరో కరెన్సీ. అంటే ఒక యూరో రూపాయి తీసుకుంటే ఇండియన్ రూపాయితో పోల్చుకుంటే మీకు కనీసం 110 రూపాయలు పెడితే కానీ అప్పటిదాకా మీకు ఒక యూరోకి చెందిన ఒక రూపాయి అనేది, వాళ్ళ దేశానికి చెందిన ఒక యూరో రూపాయి మీకు రాదు అప్పటిదాకా. సో 110 రూపీస్ వాల్యూ ఉంది యూరో కరెన్సీ. వెన్ కంపేర్ టు US డాలర్ అండ్ యూరో కరెన్సీ చూసుకుంటే యూరో చాలా స్ట్రాంగ్ అయింది, దాదాపు 14% పెరిగిందండి అమెరికన్ డాలర్తో పోల్చుకుంటే. సో మొత్తానికి ఈ రైజ్ అనేది సేవింగ్స్ వల్ల స్ట్రెంత్ ఎక్కువ వచ్చింది. అంటే యూరోపియన్ దేశాలలో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి ముందే చాలా చిన్న దేశాలు అండి, దాదాపు మోర్ దెన్ 27 కంట్రీస్ ఉన్నాయి మొత్తం యూనియన్లో. సో 27 దేశాల్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా తిరిగేది లండన్ లేదంటే చిన్న హాలిడేకి వెళ్ళడం, మిగతా డబ్బులన్నీ సేవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మధ్యలో అందరూ చాలామంది ఏం చేశారంటే గోల్డ్ కూడా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ జర్మనీ దేశానికి చెందిన DW ఛానల్లో చూసిన తర్వాత ఆయన గారు నిన్న ఒక ప్రిడిక్షన్ చేశారు. డాలర్ వీక్ అయింది కదా, సో అందరూ కూడా గోల్డ్లో పెట్టుబడి ఎక్కువగా పెడతారు ఇప్పుడు ఇక్కడ నుంచి. దానికి ఇంకో కారణం కూడా ఉంది, ఆ డాలర్ ఎందుకు అంత వీక్ అయింది అనేది. అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి గోల్డ్ టాపిక్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు, ఇంత కొంటున్నారు యూరోప్లో, ఇప్పుడు అమెరికన్ డాలర్ కూడా తగ్గింది కాబట్టి ఇంకా కొంటారు బంగారాన్ని, కానీ బంగారం పడుతుంది అన్నాడు. అదేంటి సరే, యూరోప్లో కొంటున్నారు, సరే డాలర్ వీక్ అయితే మిగతా ప్రపంచంలో అందరూ కొంటున్నారు, అర్థమైంది, పెరగాలి కదండి మరి ధర ఎందుకు పడింది? సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెయిన్ ఆ క్రూడ్ ఏమైందంటే మొన్న సాయంత్రం నుంచి ఏదైతే పెరగడం మొదలుపెట్టిందో మళ్ళీ న్యూ హైస్ దాటి వెళ్ళిపోయింది. 78-80 అని చెప్పానండి నిన్నటి గోల్డ్ వీడియోలో మీరు చూస్తే. క్రూడ్ ప్రైస్ ఇవాళ 8200 దాటిపోయింది. దానివల్ల మెయిన్ సెంటిమెంట్ అనేది కాస్తంత వీక్ అయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే గోల్డ్ ఇంకా పడుతుందా, ఎందుకంటే క్రూడ్ ఇంకా పెరుగుతుందేమో, ఎందుకంటే వీళ్ళిద్దరి 60 డే ఏదైతే సీజ్ ఫైర్ ఉండిందో రెండు దేశాల మధ్యలో, అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో, అది ఫినిష్డ్, ఓవర్ అనమాట. ఇప్పుడు ఎవరు కూడా ఎవరి మాట వినరు అని చెప్పేసి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. చిన్న చిన్న ఎయిర్ స్ట్రైక్స్ అనేది మొదలైంది. ఇరాన్ ఇవాళ మార్నింగ్ ఎక్స్ అంటే ట్విట్టర్లో కొత్త స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు మిడిల్ ఈస్ట్లో ఉన్న చిన్న చిన్న దేశాలు అంటే బహ్రెయిన్ కానివ్వండి, ఇంకా UAE కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, వేరే దేశాల్లో ఖతర్లో బాంబులు వేయడం మొదలు పెడుతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దానివల్ల బంగారంలో ఫాల్ ఇంకా ఎక్కువైంది. సో కొనడం మాత్రం కొంటున్నారు, కానీ బంగారం మాత్రం ఈ న్యూస్ వల్ల పడుతుంది. మరి ఈ న్యూస్ ఏ రోజైతే ఆగిందో మళ్ళీ పరిగెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ఎక్స్పర్ట్ చెప్పారు. సో ఇక్కడ మీ అందరికీ డాలర్లో ఫస్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీ అందరికీ ఇందాక నేను డాలర్ అండ్ యూరో కరెన్సీ గురించి చెప్పాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో చూడండి, నిన్న రాత్రి అంటే మనకు ఇండియన్ మార్కెట్స్ 11:30కి క్లోజ్ అయిపోతాయి, కానీ డాలర్లో ట్రేడ్ అయ్యే మార్కెట్ రాత్రి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా 12 గంటలకు క్లోజ్ అవుతాయి అనమాట. సో వాళ్ళ దగ్గర ట్రేడ్ నడుస్తూనే ఉంటుంది. సో 11:39 $4,360 ఉండింది. $4,360 ఉన్న గోల్డ్ కాస్త చూసుకుంటే నిన్న ఆల్రెడీ పడిన తర్వాత కూడా అంటున్నాను, పడిన తర్వాతనే 4,360 ఉంది. తర్వాత మళ్ళీ ఇంకా రాత్రంతా పడిన తర్వాత మొత్తానికి చూసుకుంటే 19th ఆగస్టు పొద్దున్న 1 o'clockకి, అంటే మనం ఆ టైంలో ఇండియాలో నిద్రపోతుంటాం, ఆ టైంలో కూడా మీకు బంగారం పడిపోయి దాదాపు 4,336 వరకు పడిపోయింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక $30 పడింది.
$1 100 అండి, దాదాపు 95 to 100 రూపీస్ అనుకోండి. అంటే $10 ఎంత అయింది? $1000 అయింది. $30 అంటే ఎంత పడినట్టు? దాదాపు $3000 పడిపోయిందండి. సో $3000 మీకు అక్కడ పడితే సేమ్ సిమిలర్గా మీకు ఎలక్ట్రానిక్ గోల్డ్ కూడా $3000 పడిపోయింది. ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్లో అంటే నిన్నటి నుంచి ఇవాటి దాకా 1,55,000 ఉండింది, 1,53,000, ఇప్పుడు 1,52,000 వరకు కూడా వచ్చేసింది బంగారం. నా ఇప్పుడు మనం చూద్దాము ఇవాళ స్పాట్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ చూసుకుంటే 15,497 రూపాయలు ఉందండి, -92 రూపీస్. సో ఇవాళ మీకు స్పాట్ మార్కెట్లో కూడా ఒక $100 తక్కువ ఉంది, అది గ్రామ్ బంగారం. కానీ మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే, ఎలక్ట్రానిక్ గోల్డ్లో చూసుకుంటే ఒకే రోజున మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ రావడం జనరల్గా చాలా రేర్ అండి. ఇది నేను అనుకుంటే జనవరి తర్వాత ఫిబ్రవరి మంత్లో ఎప్పుడో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఈ రోజున మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మైనస్ ఇప్పుడు క్లోజ్ టు క్లోజ్ చూసుకుంటే $777 చూపిస్తుంది. కానీ ఇంట్రాడే హై, నిన్నటి హై, ఇవాల్టి లో పోల్చుకుంటే మీకు దాదాపు 3,000 రూపీస్ మైనస్లో ఉంది బంగారం. హై ఎండ్లో కూడా చూసుకోవాలి, నాట్ ఓన్లీ క్లోజ్. సో రెసిస్టెన్స్ 1 చూద్దాము, ఎందుకంటే బంగారం చాలా పడింది కాబట్టి ఇవాళ ఏదైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? సాయంత్రం 5 గంటల గట ఇవాళ బుధవారం రోజున 2 ఇంపార్టెంట్ న్యూస్ రాబోతుంది. ఒకటి గోల్డ్కి చెందింది, రెండోది ఇవాళ వెన్స్డే కాబట్టి క్రూడ్ ఆయిల్కి చెందిన ఇన్వెంటరీ కైండ్ ఆఫ్ న్యూస్ వస్తుందన్నమాట. అంటే ఎన్ని బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ దేశాల దగ్గర అమ్ముడు పోకుండా అలాగే ఉండిపోయాయి, ఎన్ని బ్యారెల్స్ తక్కువనాయి లేదంటే, అంటే ఆ సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది క్రూడ్ ధరలు ఇవాళ పెరుగుతాయా లేదంటే పడిపోతాయా. ఒకవేళ క్రూడ్కి బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, అదే న్యూస్ గోల్డ్కి గుడ్ న్యూస్ అయిపోతుంది అనమాట. సో క్రూడ్ అక్కడ నుంచి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు గోల్డ్ మీకు 1,52,000 నుంచి మళ్ళీ 1,54,000, 55,000 ఎక్కడ దాకా వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఇదంతా న్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సాయంత్రం అలాంటి టైంలో మీరు కాల్ చేస్తే ఐ కెన్ లెట్ యూ నో. సో 1,56,403, 1,57,545, 1,58,008 రూపీస్, ఇవి 3 రెసిస్టెన్స్ అండి. అంటే సప్లై జోన్స్ అనమాట. రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ జనాలు అమ్మడానికి ముందుకు వస్తారనమాట, అవి ఆ ధరలు. నా ఎక్కడైతే కింది వరకు పడిపోయిన తర్వాత మీకు కొనడానికి వస్తారో 1,54,798 ఆల్రెడీ దిగింది, 1,54,335 దిగింది, 1,53,193 ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచ్డ్. నా మార్కెట్లో ఈ రోజున సపోర్ట్ 3 కింద వెళ్ళిపోయింది అనుకోండి, మీరు 1,50,000 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఇది రికమెండేషన్ కానే కాదు, ప్యూర్లీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో ఇలాంటి అప్డేట్స్ ఏ పాసిబిలిటీ ఉన్నది అన్న మన క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఈవినింగ్లోనే, అదే టైంలో మీకు ఉంటుంది మార్కెట్లో బిగ్ యాక్షన్. సో కాల్ చేయండి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.